నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే ప్రధానంగా అన్ని దినపత్రికల్లోనూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డాటా గ్రిడ్ సంబంధించిన విషయాన్ని ప్రస్తావించడం జరిగింది, ప్రచురించడం జరిగింది. అన్ని పత్రికల్లోనూ తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న వారికి సంబంధించిన అంశాలను ఇవ్వడం జరిగింది. ముందుగా ఈనాడు తీసుకున్నట్టయితే ఈనాడులో మొదటి పేజీలో మొదటి వార్తగా కేంద్రం గుప్పిట రాష్ట్రాల నిధులు అంటూ ఒక ఇంటర్వ్యూని ఇవ్వడం జరిగింది. జీఎస్టీపై అధ్యయనం చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వి భాస్కర్తో ఒక ఇంటర్వ్యూని ఇవ్వడం జరిగింది. రాష్ట్రాలకు చెందాల్సిన నిధులు సంచిత నిధిలోన కొత్త విధానాలకు కేంద్రం తెరలేపుతోంది అంటూ రాష్ట్రాల నిధులపై సంబంధించిన వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఐటీ గ్రిడ్స్పై సిట్ స్టీఫెన్ రవీంద్ర సారథ్యం విచారణకు తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు, ఓట్లు తొలగించినట్టు ప్రాథమిక ఆధారాలు, ఐటీ గ్రిడ్స్ నేరపూర్తి చర్యలు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడి అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా 100కు పైగా స్థానాల్లో కొత్త కూటమి, దేశాన్ని ఎవరు నడపాలో నిర్ణయిస్తుంది, కాంగ్రెస్ భాజపాల మాయమాటలు నమ్మొద్దు, 16 స్థానాలు గెలిస్తే నిర్ణయాత్మక పాత్ర మనదే, కేసీఆర్ సారు ప్లస్ కారు = ఢిల్లీ సర్కారు, రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే మన నినాదం, కరీంనగర్ సమావేశంలో కేటీఆర్ అంటూ వార్తను ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. మరొక వార్తగా మధ్యవర్తిత్వం జరిపించాలా వద్దా, అయోధ్య వివాదంపై త్వరలో నిర్ణయం, సుప్రీంకోర్టు ప్రస్తుతానికి తీర్పు నిలుపుదల, మధ్యవర్తిత్వం ఎవరు చేసే అవకాశం ఉందో తెలపాలంటూ పిటిషన్దారులకు ఆదేశం అంటూ అయోధ్యకు సంబంధించిన కోర్టుకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా అమిత్ షా పర్యటనకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మోడీ గెలుపు దేశానికి అవసరం, సమర్థతను చూసి ఓటేయండి, ఆయనకు సరితూగే నేత విపక్షాల్లో ఒక్కరూ లేరు, కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు, నిజామాబాద్ సమావేశంలో అమిత్ షా అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలి దారుణ హత్య, కత్తితో పొడిచి సూట్ కేసులో కుక్కి, సిడ్నీలో ఆమె కారులోనే మృతదేహం, మాజీ ప్రియుడే హంతకుడు, కారుతో ట్రక్కును ఢీకొట్టి అతను మృతి అంటూ వార్తనివ్వడం జరిగింది. ప్రీతి రెడ్డి తెలంగాణ వైద్యురాలు హత్యకు గురైంది, దీన్ని ప్రముఖంగా ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా రఫేల్ దస్త్రాలు పోయాయి అంటూ వార్తనివ్వడం జరిగింది. రక్షణ శాఖ నుంచి చోరీకి గురయ్యాయి, వాటిలోని సమాచారం ఆధారంగానే ద హిందూ కథనాలు ప్రచురించింది. పాకిస్తాన్ ఏఎఫ్లకు ధీటుగా ఎదుర్కోవడానికి రఫేల్ విమానాలు అవసరం ఉంది, సుప్రీంకోర్టులో కేంద్రం వాదనలు, డిసెంబర్ తీర్పుపై వాడి వేడిగా సమీక్ష అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా సాధికారిని స్వరం, తెలంగాణ మహిళా కలెక్టర్ల మనోగతం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఈరోజు ఈనాడులో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో మొదటి వార్తగా డేటా ఫైట్ అంటూ వార్తనివ్వడం జరిగింది. ఐటీ గ్రిడ్స్ కేసులో టీ సర్కార్ సిట్ ఏర్పాటు, టీ పోలీసులపై ఏపీ పరువు నష్టం దావా, టీడీపీ ఫిర్యాదు, గుంటూరులో కేసు నమోదు అంటూ వార్తనివ్వడం జరిగింది. యుద్ధం అంటూ వార్తనివ్వడం జరిగింది. యుద్ధం, ఇద్దరు పాత మిత్రుల మధ్య కొత్త యుద్ధం, ఇద్దరు పార్టీ అధినేతల మధ్య ప్రతీకార యుద్ధం, 2 ప్రభుత్వాల మధ్య పగపుట్టిన యుద్ధం, 2 రాష్ట్రాల మధ్య పొగబెట్టిన యుద్ధం, గిఫ్ట్కి రిటర్న్ గిఫ్ట్కి నడుమ సాగుతున్న ఎన్నికల యుద్ధం, ఇది రాజకీయ యుద్ధం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఐటీ గ్రిడ్ డేటా చౌర్యం కేసు విస్తృతమవుతున్న తీరు ఇది, ఇప్పటిదాకా పోలీసు దర్యాప్తుకే పరిమితమైన ఈ కేసులో తొలిసారి తెలంగాణ ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుంది. ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ను ఏర్పాటు చేసింది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అదే స్థాయిలో స్పందించబోతోంది. తెలంగాణ పోలీసులపై ఏకంగా పరువు నష్టం దావాను దాఖలు చేయబోతుంది. అటు తెలుగుదేశం పార్టీ, తెలంగాణ పోలీసులు సహా ఈ వ్యవహారంలో బాధ్యులందరిపైన పోలీసు కేసు పెట్టింది. తమ పార్టీ డేటాను దొంగిలించి ప్రత్యర్థులైన వైసీపీకి ఇచ్చారని, ఇందుకు కారకులైన అందరిపైన గుంటూరులో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏపీ ప్రభుత్వ సమాచారం అపహరణకు గురైందని తెలంగాణ ప్రభుత్వం అంటుంది. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఢిల్లీలో సర్కారు కారు సారు, ఢిల్లీలో సర్కారు 16 మంది ఎంపీలను గెలిపించి మన పథకాలు దేశవ్యాప్తం అవుతాయంటూ కేటీఆర్ కరీంనగర్ సభలో సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఒక ఫోటోను ప్రచురించడం జరిగింది. స్టీరింగ్ ఆటో టైరు పేలి బస్సును ఢీకొట్టి ప్రమాదంలో నుజ్జైన స్టీరింగ్ ఆటో, 8 మంది మృతి, నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, మరో 8 మందికి గాయాలు, ఘటనపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి, వేరువేరు ప్రమాదాల్లో 7గురు బలి అంటూ వార్తనివ్వడం జరిగింది. సిడ్నీలో
తెలంగాణ డాక్టర్ హత్య సూట్ కేసులో శవం హతురాలు మహబూబ్ నగర్ వాసి ప్రీతి రెడ్డి పెళ్లి సంబంధాలు చూస్తుండగా ఘోరం మాజీ బాయ్ ఫ్రెండ్ పనే రోడ్డు ప్రమాదంలోనూ అతడు మృతి ఆత్మహత్య చేసుకున్నాడా అంటూ వార్తనివ్వడం జరిగింది. రాఫెల్ పత్రాల చోరీ కీలక డాక్యుమెంట్లన్నీ తస్కరించారు అంటూ కోర్టుకు ప్రభుత్వం తెలిపిన విషయాన్ని ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ కె రామస్వామి కన్నుమూత బొమ్మాయి కేసులో చారిత్రక తీర్పు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి పేజీలో మొదటి వార్తగా బాబుది సైబర్ నేరం అంటూ వార్తనివ్వడం జరిగింది. ప్రజల వ్యక్తిగత వివరాలను ప్రైవేటుకు బదలాయించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావితం చేసే కుట్ర ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చంద్రబాబు 2 ఏళ్లుగా చేస్తున్న కుట్రపై గవర్నర్కు ఫిర్యాదు అంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఐటీ గ్రిడ్స్పై సిట్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఏర్పాటు 3 ఐపీఎస్లు 2 డీఎస్పీలు 2 ఇన్స్పెక్టర్లు డీజీపీ కార్యాలయంలోనే ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం అంటూ వార్తనివ్వడం జరిగింది. జంగ్ సైరన్ మోగింది అంటూ వార్తనివ్వడం జరిగింది. రాష్ట్రంలో మొదలైన లోక్సభ ఎన్నికల కోలాహలం కరీంనగర్ నుంచి సమర శంఖం పూరించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిజామాబాద్లో కేడర్కు దిశానిర్దేశం చేసిన బీజేపీ చీఫ్ అమిత్ షా 9న కథన రంగంలోకి ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీల కసరత్తు అంటూ వార్తనివ్వడం జరిగింది. సాక్షిలోనే మరో వార్తగా మనోడు కాదనుకుంటే ఓట్లు గల్లంతే అంటూ వార్తనివ్వడం జరిగింది. ఆ నియోజకవర్గంలో నివసించకపోయినా అంతే అంటూ ఐటీ గ్రిడ్కి సంబంధించిన వ్యవహారాన్ని ఇవ్వడం జరిగింది. సాక్షి మొదటి పేజీలో నెత్తిరోడిన రాష్ట్ర రహదారి ఆర్టీసీ బస్సును ఢీకొన్న టాటా ఏస్ 8 మంది దుర్మరణం 15 మంది గాయాలు వీరిలో 3 పరిస్థితి విషమం నల్గొండ జిల్లా కొండ మల్లేపల్లి వద్ద ఘటన అంటూ వార్తనివ్వడం జరిగింది. భారతీయ డాక్టర్ హత్య అంటూ మరొక వార్తనివ్వడం జరిగింది. రఫేల్ పత్రాల చోరీ అంటూ వార్తనివ్వడం జరిగింది. పాకిస్తాన్కు షాక్ ఇచ్చిన అమెరికా అంటూ వార్తనివ్వడం జరిగింది. పాకిస్తాన్కు అమెరికా షాక్ ఇచ్చింది. ఆ దేశానికి జారీ చేస్తున్న వీసాల కాల పరిమితిని తగ్గించడంతో పాటు చెల్లించాల్సిన రుసుమును పెంచింది. పాక్ పౌరులకు జారీ చేసే వీసా పరిమితిని 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ళకి తగ్గించారు అంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో మొదటి పేజీలో మొదటి వార్తగా 2 రాష్ట్రాల మధ్య సెగలు పొగలు డేటాపై సిట్ తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం ఐజీ స్టీఫెన్ రవీంద్రకు బాధ్యతలు అంటూ వార్తనివ్వడం జరిగింది. యువరాజుకు బ్రహ్మరథం తొలి సన్నాహక సభలో అడుగడుగున కేటీఆర్కు అపూర్వ స్వాగతం అంటూ కరీంనగర్ సభకు సంబంధించిన మీటింగ్ని ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇంట్రెస్టింగ్ న్యూస్ని ఇవ్వడం జరిగింది. తెరాస వైపు సబితా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెరాసలో చేరుతారనే ఒక వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. మోడీయే మళ్ళీ ప్రధాని అంటూ అమిత్ షా నిజామాబాద్ పర్యటనకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. టైరు పేలి 8 మంది మృతి 7గురికి తీవ్ర గాయాలంటూ వార్తనివ్వడం జరిగింది. అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొన్న వ్యాన్ అంటూ వామ్మో ఐసీయూ అంటూ తాయిలాలు ఇస్తారా కానీ ఆరోగ్యం మరిచారు దేశంలో కార్పొరేట్ వైద్యంతో నిలువు దోపిడీ అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. రఫేల్ పత్రాలు మాయం అంటూ మరొక వార్తని ఇవ్వడం జరిగింది. బెదిరిస్తే బెదరన్ అంటూ ప్రధాని మోడీకి సంబంధించిన వార్తని ఇవ్వడం జరిగింది. విపక్షాలకు దేశ ప్రయోజనాలు పట్టవు, వారికి స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం. ఇందిరా హయాంలో 50 ప్రభుత్వాలు రద్దు, ఇందిరా బాధితులే ఇప్పుడు కాంగ్రెస్తో జతకట్టారు. తమిళనాడు కర్ణాటక ఎన్నికల ర్యాలీలో మోడీ అంటూ వార్తని ఇవ్వడం జరిగింది. ఆస్ట్రేలియాలో తెలంగాణ డెంటిస్ట్ హత్య అంటూ మరొక వార్తని ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రప్రభలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో మొదటి పేజీలో మొదటి వార్తగా సారు ప్లస్ కారు ఢిల్లీలో సర్కారు అంటూ కేటీఆర్ వార్తను హైలైట్ చేయడం జరిగింది. జడ్పీ చైర్మన్ల కోట ఖరారు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఎస్టీలకు 4 ఎస్సీల కారు బీసీల కారు జనరల్ 16 జడ్పీటీసీ ఎంపీపీ రిజర్వేషన్లు పూర్తి పరిషత్ ఎన్నికల ఏర్పాట్లలో మునిగిన తొలి అంకం అంటూ వార్తనివ్వడం జరిగింది. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సును ఢీకొన్న టాటా ఏస్ వాహనం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఆస్ట్రేలియాలో ఎన్ఆర్ఐ డెంటిస్ట్ దారుణ హత్య అంటూ మరొక వార్తనివ్వడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రీతిరెడ్డి హత్యకు గురైందైన వార్తను ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇవి నమస్తే తెలంగాణలో మొదటి పేజీలో వచ్చిన వార్తలు తీసుకున్నట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే వెలుగులో మొదటి పేజీలో మొదటి వార్తగా మన చేతిలో ఢిల్లీ పీఠం 16 సీట్లు గెలుద్దాం ప్రధానిని డిసైడ్ చేద్దామంటూ కేటీఆర్కి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా దొంగలెత్తుకపోయిండ్రు డిఫెన్స్ మినిస్ట్రీ నుంచే డాక్యుమెంట్ల చోరీ అంటూ రఫేల్స్
ఫైల్స్పై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం అంటూ వార్తనివ్వడం జరిగింది. నన్ను చంపాలని చూస్తున్నారంటూ ప్రతిపక్షాలపై ప్రధాని ఆరోపణ. దేశం కోసం దేన్నైనా భరిస్తానన్న మోడీ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ముదిరిన డేటా లొల్లి అంటూ వార్తనివ్వడం జరిగింది. ఐటీ గ్రిడ్ కేసులో సిట్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ వార్తనివ్వడం జరిగింది. హైదరాబాద్లోని చొరబాటుదారులపై కేసీఆర్ మాట్లాడరేమంటూ అమిత్ షా నిజామాబాద్ పర్యటనకు సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. పంచరైన టైరు 8 మందికి ప్రాణాలు తీసింది. అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొన్న టాటా మ్యాజిక్ అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. ఇవి వెలుగులో మొదటి పేజీలో వచ్చిన వార్తలు. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలపై విశ్లేషణ కొనసాగించే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. పేపర్ ముచ్చట కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలు చూసినట్టయితే దాదాపు అన్ని దినపత్రికలను డాటా ఫైట్ అంటూ వార్తనివ్వడం జరిగింది. అంటే గతంలో పోలీసు కేసుల దగ్గర నుంచి ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అసలు కోర్టుకు ఎలక్షన్ కమిషన్కి 2 ప్రభుత్వాలకి పోలీసులకు అంటే ఒక పెద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మనతో చర్చించడానికి హైకోర్టు అడ్వకేట్ రవికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. అంటే ఈరోజు అంటే వార్తాపత్రికలను చూస్తుంటే అదే చిన్న కేసులాగా మొదలైనది ఇది డాటా అనేది ఒక 3 రోజుల క్రితం. ఇప్పుడు చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి అసలు అంటే ఈ డాటా కేసును మనం ఏ విధంగా చూడాలంటారు? ముందుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తల కోసం అని చెప్తూ సేవామిత్ర అనే ఒక యాప్ను రూపొందించడం జరిగింది. యాప్ను రూపొందించిన తర్వాత దాన్ని డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఐటీ గ్రిడ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ గ్రిడ్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఆ యాప్ను డెవలప్ చేయడం, దాన్ని అప్డేట్ చేయడం, దాన్ని పూర్తిగా యాప్ను ప్రిపేర్ చేసేటువంటి బాధ్యత ఐటీ గ్రిడ్ అనే సంస్థకు అప్పచెప్పింది. ఆ సంస్థకు అప్పచెప్పిన తర్వాత ఇవాళ ప్రజలకు సంబంధించి ప్రజల యొక్క వ్యక్తిగత సమాచారం అత్యంత భద్రంగా ఉండాలని చెప్పి ఇటీవల సుప్రీంకోర్టు ఆధార్కు సంబంధించినటువంటి కేసులో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే 3 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రజల సమాచారం మొత్తం ఐటీ గ్రిడ్ వాళ్ళు సేకరించి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులతో పాటుగా తెలుగుదేశం నాయకులతో పాటుగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకుల ద్వారా తెలుగుదేశానికి సంబంధించినటువంటి సమాచారం అంతా ప్రజలకు సంబంధించినటువంటి సమాచారం అంతా తీసుకొని ప్రభుత్వ లబ్ధిదారులు ఎవరు, ఏ పథకంలో ఎవరు లబ్ధి పొందిండ్రు, ఏ గ్రామంలో ఎంతమంది టీడీపీకి సంబంధించినటువంటి వారు ఉన్నారు అంటే ఒక ఈ ఆరోగ్య రక్ష పథకమే కావచ్చు, వారికి ఉన్నటువంటి అన్ని అంటే ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి పథకాల సమాచారం మొత్తం కూడా ఇవాళ యాప్లో రూపొందించడం జరిగింది. అంటే దీని ఒక ప్రైవేటు సంస్థ దగ్గర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఆరోగ్య రక్ష అనేది అంటే ఇంతకుముందు మన దగ్గర రాజు ఆరోగ్యశ్రీ ఎట్లుందో అక్కడ ఆరోగ్య రక్ష అనేది పెట్టారు. దానికి సంబంధించిన సమాచారం ఎవరి దగ్గర ఉండాలి? ప్రభుత్వం దగ్గర ఉండాలి. ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తున్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఉండాల్సినటువంటి సమాచారం. అట్లా అక్కడ ఆదరణ పథకం ఉందే కావచ్చు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇవాళ ఒక ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. అంటే ప్రజలకు సంబంధించినటువంటి ఈ సమాచారం అంతా ఇట్లా ఉండడం అనేది నేరం. ప్రభుత్వం దగ్గర ఉండే సమాచారం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్నది కాబట్టి నేరం అది. దానికి లోకేశ్వర్ రెడ్డి అనేటువంటి ఒక ఐటీ నిపుణుడు ఇట్లా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండడం ఏంది, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి సమాచారం రావడం ఏంటని చెప్పి ఇక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు కంప్లైంట్ చేసినట్లు దర్యాప్తు జరుపుతున్నారు. అది దొంగతనం అంటున్నారు. అందుకే పోలీసులు 379 కింద బుక్ చేసిండ్రు. ప్రజలను చీట్ చేసిండ్రు కాబట్టి 420 కింద కేసు నమోదు చేసిండ్రు. అదేవిధంగా సైబర్ నేరం కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం 2 సెక్షన్లను 72 అండ్ 66 అనే సెక్షన్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది. దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి నిజంగా ఇబ్బంది ఉంటే ప్రభుత్వమే దాని మీద తెలంగాణ ప్రభుత్వానికి సహకరించేది ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు ఏంటంటారు మీరు? అంటే వాళ్ళు తెలిసే ఇచ్చారంటారా, తెలియకుండా ఇచ్చారంటారా? ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఇద్దరి
సమ్మతితోటే, ఇద్దరి అనుమతితోటే ప్రభుత్వం ఈ ఐటీ గ్రిడ్ అనే సంస్థకు ప్రభుత్వానికి ఉన్నటువంటి సర్వర్కి యాక్సెస్ చేసిండు. వీళ్ళ ప్రభుత్వం సర్వర్లకు వేరే వాళ్ళు రావాల్సినటువంటి అవసరం లేదు. అత్యంత భద్రంగా ఉంచాల్సినటువంటి బాధ్యత ప్రజల సమాచారం కదా. మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ మొత్తం వీళ్ళ దగ్గర ఉంది విత్ కలర్ ఫొటోస్తో. అంటే ప్రభుత్వం యాక్సెస్ ఉన్నట్టే కదా. ఐటీ శాఖ మంత్రికి ఉన్నటువంటి లోకేష్ బాబు యాక్సెస్ ఉన్నట్టే కదా. ఇక్కడ అశోక్ అంటే ఐటీ గ్రిడ్ సంస్థ సంబంధించినటువంటి అశోక్కి మొత్తం ప్రజల సమాచారం అంతా వీళ్ళ దగ్గరనే ఉంది. ప్రభుత్వమే కావాలనే ఈ అశోక్కి సమాచారం అంత ఇచ్చేసి సేవామిత్ర అనేటువంటి యాప్ పేరుతోటి ప్రతి ఒక్క గ్రామంలో మన తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారా, వీళ్ళేమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారా, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఆ లబ్ధిదారులు మళ్ళీ టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారా లేదా అనేటువంటి సమాచారం ఇక్కడ నుండి ఐటీ గ్రిడ్ అనేటువంటి సంస్థ సంబంధిత లబ్ధిదారులకు ఫోన్ చేసి సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని కన్సర్న్డ్ తెలుగుదేశం ఆ నియోజకవర్గ స్థాయి కావచ్చు, మండల స్థాయి కావచ్చు, గ్రామ స్థాయి నాయకత్వానికి మళ్ళీ ఐటీ గ్రిడ్ సంస్థ ఇన్ఫర్మేషన్. అంటే ఇందులో ఇంకో కోణం ఏంటంటే వైసీపీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే దీని ఆధారంగా ఓటర్లను కూడా తొలగిస్తున్నారు అనేది వైసీపీ ఆరోపణ. ఎస్, ఖచ్చితంగా నిన్న ఇంకొకటి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక ఆయన కంప్లైంట్ చేసిండు. ఈ ఐటీ గ్రిడ్ సంస్థ వ్యక్తులు ఫోన్ చేసిన తర్వాత వారు కనుక తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు, తెలుగుదేశానికి అనుకూలంగా సానుభూతి కనుక వ్యక్తం చేయకుంటే వారిని తీసేస్తున్నారు. ఫిర్యాదు చేసిండు, చిత్తూరుకు సంబంధించినటువంటి వ్యక్తి ఫిర్యాదు చేసిండు. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు దేశంలో ఇక్కడ లేవనుకుంటా. ఎందుకంటే ప్రభుత్వం లబ్ధి పొందిన వాళ్ళు ఎన్నికల సందర్భంలో మాత్రమే పార్టీలకు సంబంధించినటువంటి అంశం. ఎన్నికల తర్వాత ప్రజలందరికీ ప్రభుత్వం చేసేటువంటి మంచి పోవాలనుకుంటారు, కానీ ఇవాళ మన పార్టీ వాళ్ళకు మాత్రమే పోవాలి, వేరే పార్టీ వాళ్ళను ఓటర్లను తొలగించేటువంటి నీచ స్థాయికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు పార్టీ దిగజారిండు. కాబట్టి ఇవాళ ఇలాంటి వ్యవహారాలు నడుపుతూ ఉన్నాడు. దీనికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమాచారమే కావచ్చు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన ఇక్కడ ఓటర్గా చిత్తూరులో ఓటు ఉంది, తెలంగాణలో హైదరాబాద్లో నివసిస్తున్నాడు, ఆయన ఫిర్యాదు చేయొచ్చు ఆయన ఉండే దగ్గర. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తి దగ్గర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారం ఉంది కాబట్టి ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదు వచ్చినప్పుడు దర్యాప్తు జరుపుతారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయలేదా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు రిమాండ్ చేయలేదా? ఇవాళ ఇక్కడ కూడా దర్యాప్తు జరుపుతున్నారు. రేపు జ్యూరిడిక్షన్ కనుక సమస్య వచ్చేది ఉంటే, అంటే కేసు పరిధి సమస్య వచ్చినట్టు అయ్యేది ఉంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్కు ట్రాన్స్ఫర్ చేస్తారేమో. దట్ విల్ బి డిసైడెడ్ బై ద ఆనరబుల్ హైకోర్ట్ ఆర్ కన్సర్న్ కోర్ట్స్. అంతేగాని నువ్వు దర్యాప్తు చేయొద్దు, దీంట్లో ఏదో కుట్రకోణం ఉంది, మొత్తం కుట్రకు పాల్పడిందంతా తెలుగుదేశం పార్టీ. మళ్ళీ అధికారంలోకి రావడానికి అనుయాయులు వారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉండాలనే ఉద్దేశంతో ఎలక్షన్ ఓటర్ లిస్టులో నుండి పేర్ల మార్పిడి కావచ్చు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం యాక్చువల్గా ఏంది అసలు కేసునే మాకు ట్రాన్స్ఫర్ చేయాలనే ఆర్గ్యుమెంట్ కూడా చేస్తుంది కదా. అంటే ఇంకా ఇప్పుడు దొంగ అని అరిచినట్టు ప్రభుత్వం ఇప్పుడు మా డాటా చోరీ అయిందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కేసు నమోదు చేసింది. ఇది ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ఇచ్చిందే మీరు, కంప్లైంట్ ఇచ్చేదే మీరు, మా దాంట్లో మీరు ఎట్లా జోక్యం చేసుకుంటారు అంటారు. ఒక నేరం జరిగినప్పుడు ఎవరైతే ఫిర్యాదు చేసినప్పుడు వారికి సహకరించాల్సింది పోయి తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు కక్కుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మళ్ళీ మీరెట్లా కేసు నమోదు చేసింది చంద్రబాబు నాయుడు? కేసు నమోదు చేయద్దు కదా. ఐటీ శాఖ మంత్రికి ఉన్నటువంటి లోకేష్ బాబుయే దీనికి ప్రధానమైనటువంటి నిందితుడు. A1గా లోకేష్ని చేయాలి, A2గా చంద్రబాబుని చేయాలి. ఇప్పుడు ఇంకో మరోవైపు అంటే లేటెస్ట్ డెవలప్మెంట్ చూస్తే అంటే పోలీసులు దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణ పోలీసులకు మధ్యలో ఘర్షణ జరిగింది మొదట్లో. అది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి వచ్చింది. అంటే ఇప్పుడు తెలంగాణ పోలీసుల మీద వాళ్ళు మళ్ళీ కేసు పెట్టారు. ఈరోజు హైదరాబాద్కు కూడా వస్తున్నారు, వాళ్ళ మీద కేసు నమోదు దానికి వస్తున్నారు. అంటే దీన్ని ఎలా చూడాలంటారు? ఇవి పర్సనల్ వ్యక్తిగత ఒక చంద్రబాబు నాయుడు దీన్ని విషయాన్ని డైవర్ట్ చేయడానికి. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణ పోలీసుల మీద ఏ విధమైన కేసు, అంటే సెక్షన్ ఏంటి అనేది? తెలంగాణ పోలీసుల మీద కేసు పెట్టే అవకాశమే లేదు. అంటే కేసు ఏమంటున్నారంటే తెలంగాణ నిన్న సజ్జనార్ గారు ప్రెస్ మీట్లో కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ చెప్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరి డాటా అధికారులు ఒక IAS అధికారి పర్యవేక్షణలో ఉండాల్సినటువంటి డాటా, ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించింది ఆరోగ్య శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉండాలి. మరి ప్రైవేట్ వ్యక్తికి ఎట్లా లీక్ అయిందనేది ఇవాళ
మా సైబరాబాద్ సిపి సజ్జనార్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు ఇస్తా అన్నారు. తప్పేముంది సమాచారం తీసుకోవడానికి? మాకు ప్రభుత్వానికి నోటీసులు ఇస్తా అనడం పరువు నష్టం కింద కాబట్టి దానికి నోటీసులు ఇస్తాం, దాని మీదపై కేసు పెడతామని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ పోలీసులను బెదిరిస్తుంది. అంటే వీళ్ళ ఆరోపణ, కేసు పెట్టడానికి వీళ్ళ ఆరోపణ ఏంటంటే మా డాటాను దొంగిలించి మా ప్రత్యర్థి వైసీపీకి డాటాను ఇచ్చారు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. దానికి సంబంధించి మేము కేసు పెడుతున్నాం అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆరోపణ. నేరం జరిగింది, నేరం జరిగిన దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఆ కేసు ఇంతవరకు నిలబడుతుంది అనేది కోర్టు చూసుకుంటుంది. ఆ కేసుకి ఎలాంటి చట్టబద్ధత ఉండదు, ఆ కేసుకు విచారణ అర్హతనే ఉండదు. ఆ కేసుకి దర్యాప్తు జరుపుతున్నటువంటి క్రమంలో వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశంకు సంబంధించినటువంటి డాటా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు కేవలం వల్ల రాజకీయ పరమైనటువంటి వైరుధ్యంతో రెండు పార్టీలకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్పై ఒక నిందలు మోపుతున్నారు తప్ప వైఎస్ఆర్సీపీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. పోలీసుల దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ దగ్గరికి ఎందుకు పోతుందండి? అసలు ఏం సీజ్ చేసింది ఇప్పటివరకు? ఒక 2 హార్డ్ డిస్కులు, కొంత సమాచారం తప్ప. ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఐటీ గ్రిడ్ సంస్థ అధినేత అశోక్ ఇప్పటికీ మీ పర్యవేక్షణలో ఉన్నాడు. మీరిద్దరు గన్మెన్లను ఇచ్చిండ్రు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఆ నిందితుడిని కాపాడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంకోటి ఎవరైతే కంప్లైంట్ చేసారో వాళ్ళ అతని మీద దౌర్జన్యం కూడా చేసారు ఏపీ పోలీసులు. దాని మీద కూడా కేసు నమోదు చేసి ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలి. గతంలో సిపి గారు చెప్పారు, లోకేష్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కేసు కూడా కేపీహెచ్పీ పోలీసులు నమోదు చేసిండ్రు. దాని మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. అంటే పోలీసులు, ఒక రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు మరొక రాష్ట్రానికి వచ్చినప్పుడు కన్సర్న్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. ఆ పోలీసు పర్యవేక్షణలోనే వీళ్ళని అరెస్ట్ చేయడం కానీ నోటీసులు ఇవ్వడం కానీ చేయాలి. వితౌట్ కన్సెంట్ ద లోకల్ పోలీస్ హౌ దే కెన్ ఎంటర్డ్ ఇన్ టు ద కంప్లైనెంట్ హౌస్? అంటే మాది ఉమ్మడి రాష్ట్రం, హైదరాబాద్ ఉమ్మడి స్టేట్ కదా. మీ కేసు ఇక్కడిది కాదు కదా. రాష్ట్రాలు భౌగోళికంగా విభజన జరిగింది. వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు విచారణలో పక్క జిల్లా, ఒకే రాష్ట్రానికి సంబంధించినటువంటి పక్క జిల్లాలో కేసు నమోదైనా కూడా ఆ పరిధిలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇచ్చినాక ఏ నిందితునైనా అరెస్ట్ చేయాలి. ఇది చట్టం. మరి వేరే రాష్ట్రంలో ఉన్నోడు ఇక్కడికి వచ్చినప్పుడు కామన్ సెన్స్ ఉండాలి కదా. వాళ్ళు కేసులు దర్యాప్తు చేస్తున్నారు కదా. అంటే ఎక్కడ మా దొంగతనం బయటపడుతుందో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎక్కడ మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాడో తెలంగాణ పోలీసులకు విచారణలో ఎట్లా బయటపడుతుందో అనేటువంటి ఉద్దేశంతో లోకేశ్వర్ రెడ్డిని పికప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చిండ్రు. బట్ మన తెలంగాణ పోలీసులు ప్రొటెక్ట్ చేసిండ్రు. వారు ఇచ్చినటువంటి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిండ్రు. దాని మీద విచారణ కొనసాగుతుంది. అదొక వైపు. ఇక్కడ లోకేష్కి, చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టినటువంటి విద్య. అనేక కేసుల్లో వాళ్ళు నిందితులు. చంద్రబాబు నాయుడు నిందితుడు. కోర్టు స్టేలతోటి విచారణను తప్పించుకుంటున్నటువంటి ముద్దాయి. ఇవాళ గతంలో ఓటుకు నోటు కేసులో దొరికిన సంగతి అందరికీ తెలుసు. బిస్తర్ చదువుకొని అమరావతికి పారిపోయినటువంటి వ్యక్తి. ఇవాళ మళ్ళొక్కసారి ఈ డేటాతోటి, ప్రజలకు సంబంధించిన సమాచారంతో అమరావతిలో, ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది చట్ట విరుద్ధంగా జరుగుతున్నది కాబట్టి ఒక వ్యక్తి చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం విచారణ జరుపుతూ ఉంది. ఆ వ్యక్తుల్ని అరెస్ట్ చేసి సహకరించాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ వ్యక్తిని ప్రోత్సహిస్తూ ఆ వ్యక్తికి ఇవాళ కాపలా కాస్తుంది. ఆ వ్యక్తికి గన్మెన్లను రక్షణలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంచుతుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అంటే ఒక సంచలన సిట్టు ద్వారా ఇది పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటారా? కేసులో అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించింది. అంటే సాంకేతికతతో కూడుకున్నటువంటి నేరం. దీన్ని విశ్లేషించడానికి ఎక్స్పర్ట్స్ కావాలి. ఒక 2 IPSలు, 3 DSPలు, గతంలో ఐటీ వింగ్లో పనిచేసినటువంటి ఐటీ నాలెడ్జ్ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులతోటి విచారణ జరుగుతుంది. ఇది 3.5 కోట్ల మంది ప్రజల సంబంధించినటువంటి సమాచారం. ఒక ప్రభుత్వాలను తారుమారు చేసే అవకాశం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఒక యాప్ పేరుతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా ఏ విధంగా వంచిస్తున్నారు, ఏ విధంగా మభ్యపెడుతున్నారు, ప్రలోభ పెడుతున్నారు అనేది ఒకవైపు. రెండో వైపు వారి సమాచారం ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా వచ్చింది. అంటే దీంట్లో ప్రభుత్వ భాగస్వామ్యం ఉందా, అధికారుల భాగస్వామ్యం ఉందా,
నాయకుల ప్రోద్బలంతో అధికారులు గతంలో రాజశేఖర్ రెడ్డి అయితే ఏ విధంగా ఆ ఐఏఎస్ అధికారులను మభ్యపెట్టేసి గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు, ఇదే జగన్మోహన్ రెడ్డి కేసులో ఎట్లయితే అధికారులు బాధ్యులైనలో మరి అట్లా ఏమన్నా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ఐటీ మంత్రికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అధికారులే అశోక్ అనే ఐటీ గ్రిడ్ సంస్థకు అశోక్ ఏమన్నా ఈ సమాచారాన్ని ఇచ్చారా అనేది తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రాథమికమైనటువంటి దర్యాప్తు. అది ఇప్పటికీ కొంత ప్రధానమైన నిందితుడినే విచారించలేదు. కేవలం సంస్థకు సంబంధించిన 4-5 మాత్రమే తెలంగాణ పోలీసులు విచారించారు. ఈ అన్ని అంశాలు బయటికి రావాలంటే ఉన్నత అధికారులు ఉండాల్సింది. ఇందులో రెండు మూడు కోణాలు ఉన్నాయి. ఒకటి అంటే దాడి చేయడం కేసు ఒకటి, ఐటీ కేసు ఒకటి, ప్లస్ ఎలక్షన్ కమిషన్ అంటే ఓట్లను తొలగించడం కేసు. అంటే ఇన్ని కేసులు ఉన్నాయి. అంటే ఓట్లను తొలగించడం కూడా నేరమే యాక్ట్. ఓట్ల అంటే ఇన్ని ఉన్నాయి. ఏ కేసుకు సంబంధించిన దర్యాప్తు ఆ కేసుకే ఉంటుంది. దాడికి సంబంధించినటువంటి దర్యాప్తు ఆ కన్సర్న్డ్ పోలీస్ వాళ్ళు చూసుకుంటారు. ఈ డాటా చోరీకి సంబంధించినటువంటి విషయాన్ని మరొక వైపు సైబరాబాద్ పోలీసులు దాన్ని చూసుకుంటున్నారు. ఈ ఏదైతే వారికి సంబంధం లేనటువంటి వ్యక్తులు కనుక ఉంటే వారి ఓటర్లని డిలీట్ చేస్తున్నటువంటి ప్రక్రియకు వారి అపోజిట్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, మిగతా పార్టీ వాళ్ళు కావచ్చు, ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసినారు. ఎలక్షన్ కమిషన్ దానిపై దర్యాప్తు జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ దాన్ని చూసుకుంటుంది. అయితే ఇవాళ ఒక నేరం జరిగిన తర్వాత క్రిమినల్ యాక్టివిటీకి ఒక సివిల్ యాక్టివిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక నేరం చేసిన తర్వాత నేను తప్పించుకుపోవడానికి వీలేదు. ఆ నేరానికి సంబంధించినటువంటి దర్యాప్తు జరగాల్సిందే, శిక్ష పడాల్సిందే. నేను ఇప్పుడు మాకేం సంబంధం లేదంటే విచారణలో తెలుస్తుంది మీకు సంబంధం ఉందా లేదా, మీ అధికారుల సంబంధం ఉందా, మీ సంబంధం ఉందా, మళ్ళీ నువ్వు గతంలో లాగా 18 స్టేలు తెచ్చుకున్నట్టు మళ్ళీ 19వ స్టేకి పోతావా ఏంటనేది జస్ట్ వెయిట్ అండ్ సీ చూడాలి. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు మంచి న్యాయబద్ధమైనటువంటి విచారణ జరుగుతుంది. రేపు నిజంగా నీకు జ్యూరిడిక్షన్ లేదంటే మీరు హైకోర్టుకి వెళ్ళండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి. తెలంగాణ ప్రభుత్వానికి జ్యూరిడిక్షన్ లేదు, ఇది ఆ నేరం అక్కడికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డాటానే, కానీ తెలంగాణ వ్యక్తికి మేము మాత్రం ఇచ్చినాం, ఇది మా దగ్గర విచారణ జరగాలని కోర్టు కనుక చెప్తే మీ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. తెలంగాణ పోలీసులకు అంత అత్యుత్సాహం ఏం లేదు. అంటే ఇప్పుడు తెలంగాణ పోలీసులు వీళ్ళు సేకరించిన సమాచారాన్ని మొత్తం హైకోర్టుకు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే వాళ్ళు కనుక ఒకవేళ ఇది తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణలో జ్యూరిడిక్షన్ లేదు, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయం కాబట్టి, ఇక్కడికి సంబంధించిన డాటా చోరీకి గురైంది కాబట్టి ఇది మా రాష్ట్ర పరిధిలోనే ఉండాలి, మేమే విచారణ జరపాలని ఏమైనా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రభుత్వమే కావచ్చు, అక్కడ ఎవరైనా నాయకులు కనుక వాళ్ళు హైకోర్టుకి వెళ్ళాలి కదా, అంటే తెలంగాణ కోర్టుకి వెళ్ళాల్సిందే కదా వాళ్ళు, వారు ఆంధ్రప్రదేశ్ అక్కడికి కూడా వెళ్ళొచ్చు. అంటే వాళ్ళు మళ్ళీ అంటే వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ దర్యాప్తు చేసిన దాన్ని వీళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు మళ్ళీ ఆ కోర్టు జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది అని. అంటే ఇక్కడ ఇంకా ఛార్జ్ షీట్ వరకు రాలేదు, కేవలం క్రైమ్ రిజిస్టర్ అయిపోయింది, దర్యాప్తు చేస్తున్నారు అంతే. ఇంకా పూర్తి విచారణ అయితే తప్ప ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి నిందితుడు ఇంతవరకు దొరకలేదు, నిందితునిపై విచారించలేదు. విచారించిన తర్వాత ఇంకెవరెవరు నిందితుల జాబితాలో ఉంటారు, ఎవరెవరిని సాక్షులుగా తీసుకోవాలి, ఏమేమి అంశాలను దీన్ని సాక్ష్యంగా సేకరించాలి అని పోలీసులు నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు. అంతకన్నా ముందు ఏమైనా ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది, కేసుని ట్రాన్స్ఫర్ చేయండి అని హైకోర్టు. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ పోలీసులు అంటే ఎంత దర్యాప్తు చేసినా నిందితుడు అంటే ఎవరైతే అభియోగం మోపడ్డారో అతను ఆంధ్రప్రదేశ్లో ఉండవు. ఖచ్చితంగా ఇప్పటికే లుక్అవుట్ నోటీసు జారీ చేయడం జరిగింది. నిందితుడు ఎక్కడ ఉన్నా కూడా ఏ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏంటి విదేశాలకు పారిపోకుండా ఇటు ఎయిర్పోర్ట్స్కి కావచ్చు, ఇటు నౌకా ప్రయాణం ద్వారా కూడా పోకుండా దేశం ఆంధ్రప్రదేశ్ మన భారతదేశాన్ని వదిలిపోకుండా లుకౌట్ నోటీస్ జారీ చేయడం జరిగింది. నిందితుడు ఎక్కడున్నా కూడా డెఫినెట్గా పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఆ ప్రభుత్వం కనుక సహకరించకుంటే వీరు కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ పోలీసులు కూడా కోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. కోర్టు ద్వారా నైనా ఉత్తర్వులు తెప్పించుకొనైనా నిందితుడిని అరెస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. గతంలో ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకట వీరైనా ఆంధ్రప్రదేశ్లో దాచిపెట్టింది చాలా రోజులు. ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్లో అక్కడ ఎక్కడో ఉండే, తర్వాతనైనా పోయింది అరెస్ట్ చేసి తీసుకొచ్చింది. అట్లా నేరం చేసినటువంటి వ్యక్తి ఏ ప్రభుత్వం సహకరించినా ఒకసారి నేరానికి కనుక పాల్పడితే ఎన్ని రోజులు కూడా వాళ్ళు కాపాడలేరు. ఖచ్చితంగా ఆ దర్యాప్తు జరుగుతున్నటువంటి పోలీసులకు సరెండర్ కావాల్సిందే.
లేదంటే కోర్టులోనైనా సరెండర్ కావాల్సిందే, విచారణకు సహకరించాల్సిందే. థ్యాంక్ యూ రవికుమార్ గారు. ఈరోజు డాటా ఫైట్కి సంబంధించిన అంశాన్ని వచ్చి మీరు వివరంగా చెప్పినందుకు. అంటే ముఖ్యంగా ఈ కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది రాజకీయం అయిపోయింది, ప్రభుత్వాల మధ్య ఘర్షణగా, పోలీసుల మధ్య ఘర్షణగా మారింది. ఇందువల్ల ఏంటంటే ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా జరుగుతున్నాయి. అంటే ముందుగా నిందితుడిని పట్టుకున్నట్టయితే అసలు కేసు విచారణ ముందుకు సాగే అవకాశం ఉంది. అంటే నిందితుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించట్లేదు. అంటే దీన్ని కోర్టులు అంటే జోక్యం చేసుకుంటూనే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.